హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. నేను మీ భవాని. ఇవాల్టి వీడియోలో 2 రుచికరమైన ఊరగాయలు ఎలా తయారు చేసుకోవాలనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దోసకాయ అండ్ కాలీఫ్లవర్ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. దోసకాయని ఎలా తయారు చేసుకోవాలనేది షేర్ చేసుకోబోతున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా దోసకాయని ముచ్చుక అనేది తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక దీన్ని సగానికి కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని పక్కన పడేయాలండి. ఇలా పక్కన పడేసాక ఇప్పుడు దీన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఈ దోసకాయకి మన స్కిన్ అనేది ఏమీ పీల్ ఆఫ్ చేయక్కర్లేదండి. ఇలా ముక్కలు అనేవి కట్ చేసుకున్నాక మనకి ఈ ముక్కలు అనేవి 2 కప్స్ వచ్చాయండి. ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకొక బేసన్లోకి కారము, ఉప్పు, ఆవపిండి అనేది కలుపుకుంటున్నాం అన్నమాట. కారం వచ్చేసి ఒక టీ గ్లాస్ కారం వేసామండి. అలాగే టీ గ్లాస్ ఆవపిండి, అలాగే టీ గ్లాస్ తక్కువ ఉప్పు అనేది వేసుకుని ఆ 3 మిక్చర్ని బాగా కలుపుకుంటున్నామండి. ఇలా కలుపుకున్నాక ఇందాక మనకి 2 కప్పుల దోసకాయ ముక్కలు అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ 3 కలిపింది 1 కప్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మిక్చర్ని ఆ దోసకాయ ముక్కల్లో కలిపేసుకుని ఒక టీ గ్లాస్ నువ్వుల నూనె అనేది వేసుకుని బాగా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులో వేసేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి దోసకాయ అనేది రెడీ అండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజ్డ్ కాలీఫ్లవర్ అనేది తీసుకుని దీన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నామండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇలా కడిగి ఉంచుకున్నాక ఒక గుడ్డ పైన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఆరబెట్టుకొని ఇది ఆరాక ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మరొక బేసన్లోకి ఒక టీ గ్లాస్ కారము, ఒక టీ గ్లాస్ ఆవపిండి, అలాగే టీ గ్లాస్ తక్కువ ఉప్పు అనేది తీసుకుని బాగా కలుపుకొని ఉంచుకుంటున్నాం అన్నమాట. ఈ ముక్కలకి మనం ఆయిల్ అనేది పట్టించుకోవాలన్నమాట. ఇక్కడ నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తున్నామండి. 1/2 టీ గ్లాస్ ఆయిల్ అనేది ఈ ముక్కలకి పట్టించామన్నమాట. ఇప్పుడు ఇందాక ఏదైతే కాలీఫ్లవర్ ముక్కలకి ఆయిల్ పట్టించామో ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇంకా 1/2 టీ గ్లాస్ ఆయిల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని
వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్ ఆవకాయ అనేది క్షణాల్లో రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.